కలిగి ఆ దేవత యొక్క అనుగ్రహం చేత ఎటువంటి కార్యాలనైనా సాధించగలుగుతాడు. చిట్ట చివరికి ఆ మంత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహం చేతనే భగవంతుని యందు ఐక్యమైపోతాడు. గోపరాజు అని ఉంచాడు ఆయన తండ్రి గారు ఆ పిల్లవాడికి పేరు. ఆయన చిన్నతనం నుంచి కూడా భక్తి తత్పరుడు. విశేషమైనటువంటి అన్నదానం చేసేవారు గోపరాజు గారు. ఆ పిల్లవాడికి ఏం ఉద్యోగం లేదు, కూర్చుని తింటే కొండలు కరిగిపోతాయి, ఇలాగే అన్నదానం చేసి ఐశ్వర్యం అంతా ఖర్చు చేసేస్తున్నాడని వాళ్ళ అమ్మగారు నాన్నగారు బ్రతిమాలితే ఆ పిల్లవాడి మేనమామలు ఉన్నారు. వాళ్ళని అక్కన్న మాదన్న అంటారు. హైదరాబాదులో అప్పుడు తానిషా పరిపాలన చేస్తున్నారు. ఆ తానిషా దగ్గర వాళ్ళు మంత్రులుగా ఉండేవారు. ఆ అక్కన్న మాదన్న చూసి ఈ పిల్లవాడిని తీసుకెళ్లి తానిషా కొలువులో తహసీల్దార్గా ఉద్యోగం వేయించారు. తహసీల్దార్గా ఆయన్ని భద్రాచలం తాలూకాకి వేశారు. వేసినప్పుడు భద్రాచలంలో ఆయన ఈ రామచంద్రమూర్తి యొక్క దేవాలయాన్ని చూసి ఎలాగైనా ఈ దేవాలయాన్నంతటినీ కూడా మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేసి చాలా గొప్ప దేవాలయం కట్టాలనేటటువంటి కోరికతో తానీషాకి చెప్పకపోయినా ప్రభువు ప్రజలు కోరుకున్నటువంటి కోరిక ఎందుకు కాదంటాడనేటటువంటి స్వతంత్ర బుద్ధితో ఆ ప్రభువుకి కట్టవలసినటువంటి పన్నులు ప్రభువుకి కట్టకుండా ఆ డబ్బు పెట్టి భద్రాచలం ఆ క్షేత్రంలో ఆ కొండ మీద బ్రహ్మాండమైనటువంటి రామాలయాన్ని నిర్మాణం చేశారు.